టు లెజెండ్ టీవీ. నేను మీ హైదరాబాద్ కంచుకోటగా మార్చుకున్న ఎంఐఎంకి ఈరోజు అయితే మాధవలత గారు అయితే గట్టి పోటీ ఇవ్వనున్నట్టున్నారు. కానీ ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉందని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉంది మేడం? ఇక్కడ హైదరాబాద్ నుండి అయితే ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ సారు, బీజేపీ నుండి మాధవలత మేడం అయితే ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది ఈసారి అయితే. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ సార్ చాలాసార్లు గెలిచారు. ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? ఎన్నిసార్లు గెలిచినా ఇక్కడ అనేది ఏది మంచిగా లేదు. మోరీలు అట్లనే ఉన్నాయి, ఏ పనులు చక్కగా కాలేవు అన్నట్ల. అయితే ఈసారి అయితే మాధవీలతగా రావాలని కోరుకుంటున్నాను. ఎట్లా ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? అతను వస్తాడు, మిమ్మల్ని కలుస్తారు, అసదుద్దీన్ ఓవైసీ సార్, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే? ఎప్పుడు కలవరు, ఏ ప్రాబ్లం ఉన్నా మేము చెప్పలేము, అక్కడ వెళ్ళలేము. ఓన్లీ ఎలక్షన్ అప్పుడే ఓట్లే అని వస్తారు, వేరేది ఏ పనులు చేయరు మాకు. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇక్కడ మన హైదరాబాద్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? వాటర్ ప్రాబ్లం ఉంది, మోరీలు నిండుతాయి, డ్రైనేజ్ నిండుతాయి, ఎవరు రోడ్లు మంచిగా ఉండవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్కూల్స్ అవి అన్నీ కరెక్ట్ ఉండవు, ఇవన్నీ చాలా ప్రాబ్లం. ఎంత చెప్పినా తక్కువనే ఉంది సిటీ. నిజంగా మరి మాధవలత మేడం వస్తే అభివృద్ధి అవుతుందని నమ్ముతున్నారా, లేకుంటే ఏ విధంగా ఉండబోతారు మీరు అనుకుంటారు? మాధవీలత గారు వస్తే 100% వాళ్ళు చేస్తారని కోరిక ఉంది మాకు, తను చేస్తుంది. అంటే కొంతమంది చెప్తా ఉన్నారు కదా, తన మాటలకి అదైతా ఉంది, కానీ ఆ గెలిచే ఛాన్సెస్ లేవు, సినిమా హీరోయిన్ లెక్క మాటలు చెప్పుకొని వెళ్ళిపోతా ఉందని అంటా ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏమంటారు? లేదు, ఆమె చెప్పేది కరెక్ట్, చేసి తెలుసుకుంటుంది, ఆమె చేస్తుంది అన్నమాట, చేస్తుంది. ఇది మాత్రం మాకు నమ్మకం ఉంది. ఇంకా తన వీడియోలు చూసిన తర్వాత, తన స్పీచ్ చూసిన తర్వాత మాకు గిట్ట ఒక డైరీ వస్తుంది. తనతో పాటు మేము గిట్ట చేయాలి, మాకు అన్ని చేస్తుంది అన్నట్లు మాకు ఒక డైరీ వస్తుంది. ఇట్లా ఇక్కడ ఒక గెలుస్తుందని, అంటే గతంలో చూసుకున్నట్లయితే వెంకయ్య నాయుడు అంటే పెద్ద పెద్ద లీడర్స్ కూడా వచ్చారు. మరి ఇక్కడ గెలుస్తుందని నమ్మకం మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? అసలు ప్రజలు ఏమంటారు? అంటే మీతో ఉండే వాళ్ళు, మీ పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమంటా ఉన్నారు? అంటే బీజేపీ రావాలి, ఎట్లయినా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎంఐఎం వచ్చింది, మేము ఓల్డ్ సిటీలో ఉంటాము, ఎప్పుడు వచ్చినా ఇన్ని ఏళ్ళ నుంచి వచ్చింది, కానీ ఏమో మాకు సమాధానం ఇవ్వలేదు. బీజేపీ మాత్రం రావాలి, బీజేపీకి మేమైతే సపోర్ట్ చేస్తాం. అంటే ఎంఐఎం వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మాకు ఏ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాము, మా ఆఫీస్కి వచ్చి ఏ విన్నపం ఇచ్చుకున్నా మేము చూసుకుంటాము అని చెప్తా ఉన్నారు. నిజమేనా అవన్నీ వాళ్ళ మాటలు చెప్పేది? మేము ఎప్పుడైనా వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే సరే అమ్మ అక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి అని చెప్తారు. లేకుంటే మా ఏరియాలో అయితే, హిందూ ఏరియాలో అయితే ఇప్పటిదాకా ఎవరు రాలేరు, ఏ సమస్య ఉన్నా ఎవరు అడగలేరు. మేము వెళ్ళి గిట్ట వాళ్ళకి అడిగితే మాకు సమాధానం వాళ్ళు ఇవ్వలేరు. రోడ్ల వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇక్కడ? రోడ్ల వ్యవస్థ రోడ్ అస్సలు మంచిగా లేవు ఇక్కడ. సంవత్సరంలో 6 నెలల రోడ్లు అయితే మొత్తం డ్యామేజ్ నిండినవి ఉంటాయి. 6 మంత్ మంచిగా ఉంటాయి, ఆ 6 మంత్ల గిట్ట మంచిగా ఉండవు. మరి మాధవలత గురించి మీరు చెప్పాలంటే ఇంకేం చెప్తారంటే, మా తన గురించి మీకు ఏం తెలుసు, మీరు ఏం చెప్పదలుచుకుంటారు? చాలా మంచి పనులు చేస్తుంది. ఒక లేడీస్ అయి ఇంత డేర్గా అతను చేస్తుందంటే చాలా గ్రేట్గా అనుకోవాలి. నిజంగా మేము కూడా చూసాము, ఇప్పుడు వస్తుంటే రోడ్ల మీద చెత్త కానీ నిజంగా ఎప్పుడు అలానే ఉంటుందా, లేకుంటే ఇప్పుడు తీయలేదని? ఎప్పుడు అలాగనే ఉంటుంది తను. అంటే ఇప్పుడు చెత్త అంతా ఇప్పుడు అలానే ఉంటారా? ఎప్పుడు అట్లనే ఉంటుంది. మీరు అధికారుల దృష్టికి ఏం తీసుకోలేదు? అధికారులు ఎవరు రారు, అధికారులు ఎవరో మాకు తెలియదు, ఎవరికి పోయి చెప్పాలనో తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎంఐఎం వాళ్ళు ఆయన వస్తాడు, ఆయన వచ్చి పని చేస్తాడు, ఆయన చెప్తుండు ఏ హెల్ప్ ఉన్నా మాకు వస్తాడు, మాకు చేస్తాడు అని చెప్తుండు కదా. ఆ ఎంఐఎం ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఖాళీ ఓట్లు ఎలక్షన్లు అప్పుడు ఒక్కసారి వచ్చేటప్పుడే ఇది ఎంఐఎం పార్టీ వాళ్ళ వీళ్ళు అనేది తెలుసు. ఇంతవరకు ఈ ఏరియా కౌన్సిలర్ ఎవరో తెలియదు మాకు, ఈ ఏరియా కౌన్సిలర్ ఎవరో తెలియదు, ఈ ఏరియా ఎంపీ ఎవరో తెలియదు, ఇక బాదుపుర కాన్సర్న్కి ఎవరో తెలియదు, పనులు చేస్తారు ఎవరో తెలియదు మాకు. ఇప్పుడు చూస్తారు మీరే అంటారు కదా, చెత్త అని ఎప్పుడు చూసినా చెత్త కంపు, ఎప్పుడు చూసినా దోమలే. వర్షాకాలం వస్తే పిల్లలు స్కూల్కి పోవాలంటే ఇబ్బందులు, దోమలు, డ్రైనేజ్ ప్రాబ్లాలు, ఏం అడగనిట్లేదు, ఎవరిని అడగాలి ఎవరికి చెప్పాలనో తెలియదు. ఆ పోతాం అదేడికి అక్కడ వెళ్ళి మీ నల్ల బిల్లు ఉంది కమ్మా, నల్ల బిల్లు మీద వెనకాల టోల్ నెంబర్ ఉందంటే, ఇప్పుడు టోల్ నెంబర్ ఉంటే ఆయన వచ్చి సాఫ్ చేసిపోతాడు కదా, ఒకరోజు ఆయన వస్తాడు ఏదో చేసిపోతాడు, మరి మిగతా రోజు మళ్ళీ నిండినప్పుడు. కానీ అది ఏం ప్రాబ్లం ఉందో సాఫ్ చేసే వాళ్ళు ఎవరో తెలియదు. ఆ ఎత్తినాక 4 రోజులకు వస్తారు మున్సిపల్ వాళ్ళు తీసుకపోనికి, ఎంబడే వచ్చి చెత్త ఎత్తుకపోరు. దాన్ని కంప్లైంట్ చేద్దామంటే ఎవరో తెలియదు, ఆడిపోతాడు ఆఫీసర్లు సరిగ్గా ఉండరు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, ఎంఐఎం టీఆర్ఎస్ బీజేపీ కాదు, కానీ మా దగ్గరకు వచ్చి ఎవరు వచ్చి అడగలేరు మమ్మల్ని. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉండరు, వాళ్ళకి పింఛన్లే లేవు, పింఛన్లు అసలు 10%లా, ఇప్పుడు 100%, 100%లా 99 వరకు వాళ్ళకి, మా వాళ్ళకి ఎవరికి సరిగ్గా పింఛన్ లేదు, ఏడ చేసుకోవాలి ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా తెలియదు మాకు. అంటే మీరు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో కూడా పక్షపాతం చూపిస్తున్నారు అంటున్నారా? పక్షపాతం మాకు తెలియదు కదా, మేము ఎవరికి చెప్పుకోవాలి, మాకు కూడా ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి, మా ఏరియాకి ఎవరు వచ్చారు,
మీకు పింఛన్లు వస్తున్నాయమ్మా, మీ ఇంట్లో ఏజ్ అయిన వాళ్ళు ఉండరు, భర్త చనిపోయిన వాళ్ళు ఉండరు, బియ్య పింఛన్ అగిటి వాళ్ళు ఉండరా, ఈ ఏరియాలో అగిటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఎవరు వచ్చి అడుగుతారు మమ్మల్ని? ఈ ఎలక్షన్లో అప్పుడు వచ్చి ఒకటే వచ్చి ఓటు ఉందా ఓటేస్తారని అడిగేటోళ్ళు తప్ప ఉట్టప్పుడు వచ్చి ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు? ఇప్పుడు అగిటి వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఎవరు చేయాలి? మరి అసలుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నారు మేము మతం చూడం కులం చూడం, మా దగ్గర ఉన్న అందరి వాళ్ళని మేము కోసమే చేస్తామని చెప్తా ఉన్నారు కదా. అది మతం చూడం కులం చూడం అంటే ఇంతవరకు ఆయన మేము చూడలేదు అంటున్నాం కదా. ఈ ఏరియా కౌన్సిలర్ ఎవరో మాకు తెలియదు అంటున్నాం కదా. మేము ఇప్పుడు ఆయన చెప్పేది మేమైతే చెప్తున్నాం కదా, మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీ అని లేదు మాకు. కానీ మా దగ్గరకు వచ్చే సమస్యలు ఎవరు పరిష్కరిస్తే వాళ్ళు. నిజంగా కొంతమంది ఏమంటున్నారు అంటే హైదరాబాద్లో దొంగ ఓట్లు ఎక్కువ ఉన్నాయి చాలా మంది అని అంటా ఉన్నారు. నిజమే అంటారా? ఇక్కడ స్లిప్పులు కూడా ఇవ్వరు అంటే ఏదైతే పోలింగ్ వెళ్ళే ముందు స్లిప్పులు ఇస్తారు కదా, ఆ స్లిప్పులు కూడా ఇక్కడ ఇవ్వరు, మా అంతటా మేము పోలింగ్ అక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నిజమేనా? ఇప్పుడు ఇక్కడ సగం నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు ఇక్కడ స్లిప్పులు అంతే ముసలి వాళ్ళు ఉండరు, వాళ్ళకి మంచేటోళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి తెలియకున్నా ఇప్పుడు నేను కూడా సోషల్ వర్కర్ కాకపోతే కొన్ని వెతికి ఈ మధ్య మొన్న ఎలక్షన్లో కొన్ని వెతికి ఇచ్చినాం. మేము చేసే హెల్ప్ వరకే చేస్తాం, మొత్తం అయితే తీయం కదా. మేము ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాం కదా, మొత్తం చేయలేము. కానీ అవి అన్నది సగం ఓట్లు ఉన్నాయి, సగం ఓట్లు ఎవరికి లేవు, పోతారు వేద్దామని పోతాం, ఆడ స్లిప్పులు ఉండే పేరు ఉండదు, మనది ఎక్కడనో చేస్తారు వాళ్ళు. అదే దాన్ని సరి చేసేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు ఆయన వస్తుండే కదా, మేము హెల్ప్ చేస్తున్నాం, మా దగ్గర అందరం ఒకటే, నేను కూడా అందరం ఒకటే. కానీ హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు, మా గోడి వినేటోళ్ళు ఎవరు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మేము, ఎవరు లేరు మాకు. మరి మాధవలతను కూడా అంటా ఉన్నా సినిమా హీరోయిన్ లెక్క వస్తూ ఉంది, మాటలు చెప్తా ఉంది, నిజంగా మాకు గెలుస్తుంది అంటారా? కాకపోతే ఆమె మాటలు మాకు కొంచెం ఎంకరేజ్ అవుతుంది, ఆమె చేస్తుంది అనేది కాన్ఫిడెన్స్ ఉంది, ఎంకరేజ్ అవుతుంది. సరే మాకు ఇంతవరకు అంటే ఇప్పుడు ఆమె మాటలు సినిమా హీరోయిన్ లాగా వస్తుంది పోతుంది అంటారు కదా, మరి వీళ్ళు కూడా ఎవరు రాలేరు కదా ఇన్ని రోజులు. అట్లా ఎవరు వచ్చి అడుగుతా కూడా అయ్యో వీళ్ళు కూడా గిట్లనే వచ్చిపోయినరేమో అనుకుందాం కదా, ఎవరు రాలేరు కదా. ఇప్పుడు ఏమి వస్తుంది నేను చేస్తా అంటుంది, కొంచెం ఆశాభావం, ఆమె రెస్పాన్స్ ఇస్తే మాకు అవుతుందా అనేది ఆశ కలుగుతుంది మనకి. నిజంగా చూసుకున్నట్లయితే మన కాడ ముస్లిం ఓట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. మరి ఆ ఓట్లు అనేది మాధవలతో పడుతుందని అంటారా? అనుకుంటున్నారు పడతాయని అనుకుంటున్నాం, వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళ మనసులలో ఉన్నది మనం చెప్పలేము కదా అట్లా. ఇంకా మాధవలత గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్పదలుచుకుంటారు అసలు ఇక్కడ మీకు తెలిసింది? నాకు తెలిసి ఒక లేడీ ఈ ఓల్డ్ సిటీలో ఇంతవరకు రాలే, ఆమె వచ్చిందంటే గ్రేట్. ఆమెను ఇంప్రెషన్ తీసుకొని ఆమెతో పాటు ఇంకా ఎంతమంది వచ్చి అంటే ఒక లేడీ నేను ముందుకు వచ్చి అంటే ఒక ఎంఐఎం అంటే ఎంఐఎం అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, ఎవరని కాదు, పార్టీలకు అధినేత అని కాదు, ఒక లేడీ నేను చేస్తా ఇన్నేళ్ళ ఈ 40 ఏళ్ళ పాలనలో ఏం చేయలేదు, నేను చేస్తా ఈ హైదరాబాద్ ఓఎస్ మీద నేను కొట్లాడి మీకు అన్ని మంచి పనులు చేస్తాను ముందుకు వస్తుంది. సరే ఆమెను ఇంప్రెషన్ తీసుకొని ఇంకా ముందుకు రావాలని అంటే ఆమెలాగా ఇంకా ఆమె వెంబడి ఇంకా నలుగురు వస్తే ఇంకా ఆమె భావం వ్యక్తిత్వం ఇంకా ఉద్రేకంతో మాకు అట్లుంది, మేము కూడా అట్లా చేయాలనా, మేము కూడా జనాల్లోకి వెళ్ళాలనా అనే ఆశ మాలో కలుగుతుంది. ఎందుకంటే మాకంతా మేము ఇట్లా ఏంటంటే ఓల్డ్ సీట్ అంటే ఏంటంటే ఓల్డ్ సీటా ప్రతి ఒక్కరికి వీళ్ళ ఓల్డ్ సీట్ అని అయిపోయింది. అంటే మమ్మల్ని కించపరిచినట్టే మాట్లాడతారు అందరూ మమ్మల్ని. అంటే ఈ ఓల్డ్ సీట్ వాళ్ళు అంతా వాళ్ళు ఎందుకు మేము కూడా అందరిలాగా మనుషులు, మేము కూడా బయటకు వెళ్తాం అని ఇప్పుడు ఆమెను చూసి మాకు ఎంకరేజ్. అట్లా ఇక్కడ బస్ సౌకర్యం లేదు అంటే చిన్న చిన్న గల్లీలు అని చెప్తాం, ఓల్డ్ సిటీలో మొత్తం ఇలా ఉందని చెప్తాం. నిజంగా బస్ సౌకర్యాలు ఏం లేవు అంటారా? ఇక బస్ సౌకర్యాలు అంటే గల్లీలకి లేవు, ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది కానీ గల్లీలకి లేవు. ఒకవేళ ఇప్పుడు మాధవలత గారు ఎంపీగా గెలిస్తే మీరు కోరుకునే ఫస్ట్ పని ఏంటి, మీ ప్రజల్లో కోరుకునే ఫస్ట్ పని ఏంటి? ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకునేది పిల్లల ఎడ్యుకేషన్. ఒకటి పిల్లల ఎడ్యుకేషన్ ఎట్లుందంటే గల్లీలలో చిన్న చిన్న పిల్లలకు రోడ్ల మీద తిరుగుతారు పిల్లలు, వాళ్ళకి అంటే చిన్న అంగన్వాడీలు లేవు, కరెక్ట్ లేవు, అదొకటి కోరుకుంటున్నాం. ఒకటి గ్రీన్ అండ్ క్లీన్ అని చెప్పిండు, అదొకటి కోరుకుంటున్నాం. ఇప్పుడు అగటి వాళ్ళు పింఛన్లు లేకుంటే అగటి వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు అగటి వాళ్ళు అంటే నేను చూసిన నా బస్తీలో చూసిన ప్రాబ్లమ్స్ చెప్తున్నా, అది కోరుకుంటున్నాం. ఇంకా ఎంఐఎం గారు డెవలప్ చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటారా ఇక్కడ మన కాడ? మాకైతే ఏమీ లేవు, అసలు మేము ఆయననే చూడలే. ఆ కౌన్సిలర్ ఎవరో తెలియదు మాకేం తెలుసు ఏం చేసిండని. ఏం చూడలేము మేము, ఎట్లయినా వస్తున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, వాటర్ వస్తుంది, అదే వాటర్ కాదు. ఇప్పుడు సరే ఈరోజు గంట నల్ల ఎవరికి చెప్పాలన్నా కూడా తెలియదు కదా.